నీకు రూపాయరా చిల్లర ₹10 ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడా నువ్వు? ఐఎమ్ బొక్కన్న. ఒక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? Yeah. సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000? ఏంటి అడ్డపడ్డాడు? చూడబడుతుందండి. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అడ్డపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయల అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు స్నానం చేయలేదేంటే బాబు. కాలెత్తు, ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే, ఆ కాలు కింద పెట్టి కాలెత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. స్ట్రైట్. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా. గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. అది ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ ఫోజు? ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. తీవై బాణం ఏదో ఫోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా? కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోడం ఏంటి? అదే వెరైటీ. కూర్చోనండి. కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబు కూడా బాగుంటుంది. పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోండి అయ్యా. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి గోలేంటి? ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? ఇందాక 10,000 అన్నా. కొబ్బరికాయ ఎత్తి చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. ఇప్పుడు వెళ్ళు. అల్లరి కాదు నాన్న, దీపావళి కాదు. టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకుని నేను తస్తున్నానే. ఏమిటి ఇదేమిటండి? పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు. మీకు ఏమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు? పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొత్తు కాల్చండి. కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర ఒత్తులు. ఏడి సుపుత్రుడేడి? వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాబ్జీతో వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఈవేళ దీపావళి కదా, పెద్దవారికి నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా కలిసి నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అమ్మతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేమిటన్నా ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అది చూసి వస్తున్నాను. ఏమిటదే ఫటాఫట్? అవును, ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రేయ్, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకిలాడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నానరా. అది ఒక గొప్పేరేంటి? నాకు కూడా పెళ్లి ఉంటే 2 బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాకటి నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలా అండి. అమ్మ సరస మారింది. ఈ కాకరపు పొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తుంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ మాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకో ప్రేమ లేఖ రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చే ఉంటే వెచ్చగా ప్రేమించుకోవచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క నేర్చుకుంటావా? నేర్చుకో, తర్వాత నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. అంటే 7 కొండల వాడు సన్నిధిలో అన్నమాట. ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా, వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించాయి. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది?
హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో మేజర్ ప్రాబ్లం. అయితే ఓ పని చేయి, ఏంటి? హీరోయిన్ మార్చేయి. ఆ? మార్చడం ఎందుకు సార్, చాలా సింపుల్. ఏంటి కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 నెలల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్. ఆహా, సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తావేంటి? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్ తీసుకోండి. కూర్చోమంటే కూర్చోటనా వెళ్ళ. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులో పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ సార్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్ నిన్నంతా బాగా ఆలోచించి ఓ మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని మెట్టబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు ఇంతోటి దానికోసం దీనికోసం వీక్ అంతా ఆలోచించాలా? అసలు ఆధారం టీవీ ఎడు చూస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా, థియేటర్కి వెళ్తారా? ఏడ్చినట్టే ఉంది నీ ప్లాను. సరే ఏదో ఒకటి చేద్దాంలే. హలో మార్కండేయులు సార్, నమస్కారం సార్. వస్తున్నా కబీరురా. సార్ వస్తున్నాను సార్. తప్పకా ఇట్రా. సార్ మిమ్మల్ని కదా సార్. కమాన్ ఫాలో మీ. సార్ నమస్కారం సార్. ఏమయ్యా మార్కండేయులు, సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విధి వంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి. అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. ఏమయ్యా రఘురావు సార్, నువ్వేమైనా ఆలోచించావా? వాడి మొహం వాడు ఏం ఆలోచిస్తాడు సార్, చిన్న బుర్ర. ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 minutes టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు వండర్ఫుల్, మార్వెలస్. సార్ ఆ ఐడియా వచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఓకే, సార్ ఈ పని నేను చూసుకోండి. చూసుకుంటాను సార్. ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజయ్ గాడికా? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? సూపర్. వచ్చేసాను నీకోసం. ఏ అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను.